డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గంధం పల్లంరాజును పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా కేంద్రం అమలాపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. పల్లంరాజు నియామకాన్ని స్వాగతిస్తూ గడియార స్తంభం, కొంకాపల్లి ఆయన స్వగృహం వద్ద భారీ బాణాసంచా కాల్పులు, నినాదాలతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ప్రజాసేవలో నిరంతరం ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన గంధం పల్లంరాజుకు జిల్లా స్థాయి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని పార్టీ సీనియర్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గంధం పల్లంరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ల శ్రీనివాసరావు, మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పల్లంరాజును సాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలందించి అభినందనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ గారికి, అలా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇచ్చిన పదవిని నేను తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. నాకు ఈ సహకరించిన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, సానా సతీష్ గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీని నాకు ఇచ్చిన బాధ్యతని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి మన కోనసీమ జిల్లాలో మంచి ప్రతిష్టంగా మన గుత్తుల సాయి గారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఇద్దరం కలిపి కోనసీమ అంతా తిరిగి మన జిల్లా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తాను.